మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలోని దేవుడు మరి మనకు ఒక ఉపమాన రీతిగా మనందరికీ మరి ఒక హెచ్చరిక చేస్తున్నాడండి. యేసుప్రభు దగ్గర పరిచర్య చేస్తుండగా యేసుప్రభు యొద్దకు ఒక అధికారి వచ్చాడండి. అధికారి వచ్చి ఆయన కుమార్తె చనిపోయిందండి. ఆయన కుమార్తె చనిపోయినా సరే ఆయనకి ఎక్కడో ఒక విశ్వాసం అండి. ఎందుకంటే దేవుడు చేసిన యేసుప్రభు వారు చేసిన కార్యాలు ఆయన విన్నాడండి. విని ఆయన ఎలాగైనా నా కుమార్తెను బతికిస్తాడని లాస్ట్గా ఒకే ఒక ఆశతో యేసుప్రభు యొద్దకు వచ్చాడండి. యేసుప్రభు యొద్దకు వచ్చి ఆయనతో అంటున్నాడండి, ఇదిగో నా కుమార్తె చనిపోయింది, అయినాను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతికిది అంటున్నారండి. మన లోకానుసారంగా చాలా మంది చనిపోతారండి, కానీ వారు ఎవ్వరూ కూడా బ్రతకరండి. చనిపోయిన వారు తిరిగి మరలా బ్రతికితున్నారంటే అది కేవలం యేసుక్రీస్తు నామం పేరట మాత్రమేనండి. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగల శక్తి, అధికారం, మరణాన్ని జయించే అధికారం కేవలం యేసుప్రభు వారికి ఉందండి. ఆ విశ్వాసంతో అధికారి వచ్చి అడిగినప్పుడు నా కుమార్తె చనిపోయింది, ఆమె బ్రతికించి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతికితుందని ఆ విశ్వాసాన్ని యేసుప్రభు వారు చూసి ఆయనతో వెళ్ళాడండి. ఆయనతో వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు లోకానుసారంగా మనం చనిపోతామండి. చనిపోయినప్పుడు ఆఖరి చూపు చూద్దామని ఇంకెప్పుడు తిరిగి రాని ప్రదేశాలకు వెళ్ళిపోతున్నామని చెప్పి చాలా మంది మన బంధువులు, రక్త సంబంధులు, చుట్టుపక్కల వారందరూ వస్తారండి. వచ్చి ఆయన చూసి ఆఖరిసరిగా ముఖం చూసి వెళ్ళిపోతామని అనుకుంటారండి. కానీ అలాగే యేసుప్రభు వారు ఆ చనిపోయిన అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నప్పుడు వారిని చూసి కొంచెం స్థలం ఇమ్మని యేసుప్రభు వారు అడిగారండి. అంటే అక్కడ మరి యేసుప్రభు వారు లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదండి. ప్లేస్ లేనప్పుడు ఆ కొంచెం సైడ్ ఇమ్మంటే అందరూ కూడా యేసుప్రభు వారు లోపలికి వెళ్ళడానికి స్థలం ఇచ్చారండి. లోపలికి వెళ్ళి యేసుప్రభు వారు ఏదో గొప్ప కార్యాలు లేదంటే ఏదో మంత్రాలు చేయలేదండి. వారందరినీ కూడా బయటికి వెళ్ళమన్నారండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు ఒకటే అన్నారండి, ఈ చిన్నది నిద్రించుచున్నది. అంటే మన యేసుప్రభువుని నమ్ముకోయి ఆయన రక్తంలో బాప్తిసం పొందిన ఎవరైనా సరేనండి, ఆయన నామం పేరట నడుచుకుని ఎవరైనా సరేనండి, మరణం అన్నది లేదండి. మనం భూమి లోకానుసారంగా భూమి మీద మరణించినా సరే మనం పరలోక రాజ్యం అంటే మనకు ఒకటి ఉందండి. ఆ పరలోక రాజ్యంలో తిరిగి మరలా మనం బ్రతుకుతామండి. ఆ ఆశ అది ఒక్కటి దేవుడికి తెలుసండి. ఈ లోకంలో ఎవరికి తెలియదండి. చాలా మంది సువార్తలు ప్రకటిస్తుంటారండి. ఆ సువార్తలో కూడా చెప్పేది అదేనండి, ఏ లోకానుసారంగా చనిపోయినా సరే ఆత్మానుసారంగా మన లోకంలో శరీరాన్ని మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆత్మ పరలోక రాజ్యం వెళ్తుందండి. దేవుని నమ్మి రక్షణ పొందితే ఆయన పరలోక రాజ్యంలో మనం మరలా ఆ కొత్త ఆ లోకాన్ని మనం చూడగలమండి. ఈ లోకం మన యేసుప్రభులో మరలా మనం తిరిగి బ్రతకాలంటే రక్షణ ఉండాలండి. యేసుప్రభు అదే చెప్తున్నారండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని. ఆ మాట అన్నప్పుడు అక్కడున్న జనం అంతా దేవుని అపహాసించారండి. ఏంటి పిచ్చోళ్ళగా ఉన్నాడు, మెంట్లోడా, ఇలాంటి తీసుకొచ్చి అని చాలా మంది అని ఉంటారండి ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే మన ఇప్పుడు లోకానుసారంగా చనిపోయిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర చాలా మంది రక్త సంబంధాలు కానీ బంధువులు కానీ ఏడుస్తూ ఉంటారండి. ఆ ఏడిచిన వారు ఎత్తుకెళ్ళి ఈవిడ చనిపోలేదు, ఈవిడ పడుకున్నది, నిద్రిస్తున్నది, లేపండి అంటే అందరూ కూడా మళ్ళీ తిడతారండి. మళ్ళీ చిన్న చూపు చూస్తారండి. ఈడ పిచ్చోళ్ళగా ఉన్నాడు, గంటి అన్నట్టుగా మనం చూస్తారండి. ఆనాడు యేసుప్రభుని కూడా అలాగే అపహసించారండి. అప్పుడు యేసుప్రభు వారు ఏం పట్టించుకోకుండా ఆ చిన్నదాన్ని నిద్రించుచున్నదని చెప్పి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుపోయి యేసుప్రభు వారు లేపారండి. ఆ జన సమూహం అంతా చూసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచానండి. యేసుప్రభు వారు అన్నారండి, చిన్నది నిద్రిస్తున్నదని. కానీ ఆ యేసుప్రభు వారు అన్నదే జరిగిందండి. ఆ చిన్నది నిద్రిస్తుందండి. ఆయన చెయ్యి పట్టుకొని ఆమె చెయ్యి పట్టి లేపినప్పుడు ఆ చిన్నది లేచిందండి.